దేశ ప్రజలంతా ఐక్యంగా జరుపుకునే గణేష్ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పించామని విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి చెప్పారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. మండపాలు నిర్వహించే కమిటీ ప్రతినిధులు విధిగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లను వినియోగించాలని తెలిపారు. అధిక వర్షాలు పడుతున్న కారణంగా విద్యుత్ కనెక్షన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. జరిపేటప్పుడు వీటిలన్నింటికి కూడా విద్యుత్ అవసరం. తర్వాత 9 రోజులు అయిన తర్వాత 11 రోజులు అయిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి చెరువులో కానీ సముద్రంలో కానీ కలపడం జరుగుతుంది పరిపాటి. ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వారు ఆ పెండల్స్కి విద్యుత్తు ఫ్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో 170 పెండల్స్ ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు. 170 కూడా మేము సప్లై ఇవ్వడం జరిగింది. 170కి మీటర్ పెట్టిస్తాం. మీటర్లో ఎంత వాడకం ఉందో అంత నోట్ చేసుకుంటాం. అది ఎవరు కూడా డబ్బులేం కట్టక్కర్లేదు. గవర్నమెంటే ఫ్రీ. ఇంకా పెండల్స్ ఏమైనా ఫర్దర్గా వస్తే వాటికి కూడా మీటర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత వాడకం, ఎంత అమౌంట్ అన్నది తెలియజేయడం కోసమే తప్ప వినియోగదారుల మీద ఏ విధమైన భారం ఉండదు. ఇది మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చేసింది. ఈ సందర్భంగా నేను మండపాలన్నిటి చోట నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎలక్ట్రికల్, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ తడి చోట లైన్లు కానీ వైర్లు కానీ వేలాడదీయకూడదు. ఆ ఎలక్ట్రీషియన్లు కూడా కొంచెం అనుభవం ఉండి లైసెన్స్ ఉన్న వాళ్ళ చేతనే చేయించండి. ఆ సీరియల్ లైట్స్, ఆ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. అక్కడ ఒక ఎర్త్ పైప్ పెట్టి ఇవంతా కలిపి ఒక దాన్ని కనెక్ట్ చేయండి. తర్వాత ఏ వైర్లు కానీ బోర్డు కానీ ఎక్కడ తడకూడదు. చాలా యాక్సిడెంట్లో ఈ తడి చేతులతో ప్లగ్లు స్విచ్లు ముట్టడం, తర్వాత నీటిలో వైర్లు వెళ్తుండడం, బహిరంగంగా కేబుల్స్ వేయడం ఎంత ప్రమాదం. ఎలక్ట్రీషియన్స్ కూడా ఈ లైసెన్స్ వాళ్ళు కాపాడడం వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి అది మాత్రం దయచేసి అంతమంది కూడా ఈ పెండల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క